ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమును సాగరంలో జీవుడనడి ఓడను సద్గురుడై సరంగువై నడుపునప్పుడు అది సులభంగాను సురక్షితంగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముకుచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయములు పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారికి వాక్కునే కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకంతో గద్గమగును. కన్నుల నుండి ఆనందాశ్రులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకంతో ఉక్కిరిబిక్కిరగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారం ఆనందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా కృష్ణుడుగా నా ముందు నిలిచి తమ లీలలను తామే వినిపింపజేయనట్లు తోచును. నేను భాగవత పారాయణమునకు పూనుకొనగానే శ్రీ సాయి అపాద మస్తకము కృష్ణుని వల్లే కాన్పించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయను. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకలము అగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు కవలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండు. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్మమని సాయిబాబా నొక్కి వక్కానించినవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి, సృష్టి అను ఈ మూడింటిని గురించి తత్వ విచారం చేసి వాస్తవమునకు 3ను ఒకటైన సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉద్ధరించుచున్నాను. నా భక్తుని ఇంట అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణ కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమును భ్రమను విడుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందు ఉంచుకునుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనసు సరైన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు స్వస్థత చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామ నవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామ నవమియే గొప్పది. ఉరుసు ఉత్సవము. కోపరగాంలో గోపాలరావు గుండ అన్న అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగులేదు. శ్రీ సాయి ఆశీర్వచనంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనన్న కోరిక కలిగాను. తన ఆలోచన తాత్యాకోతే పాటిల్, దాదాకోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర సాయి భక్తుల ముందుంచెను. వారంతా దానిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగాను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామ నవమి నాడు చేయుటకు నిశ్చయించిరి.
ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీల సమైక్యత భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోచుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పువి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యముగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయాను. ఆ నీరు కూడా చాలకపోవడిచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకే ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండును మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉండినప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదం చే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతన్ని పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కరుడు ఒక నగిషి జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలా నిలబెట్టింది. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేటివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైనను. కోరాలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెములో చందన ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలో గోడలపైన ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమునందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము అమెరికన్ లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకొత్తే పాటలు చూచుకొనేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయన భక్తురాలు చూచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతా బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయం నందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమ ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారము 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాక మహాజని పూజా పరిక్రమలు పల్లెముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటలో బాబా భగవద్ ఏమో ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమనందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదు అని అడిగింది. కాకా మహాజని ఆలోచన బాగా నచ్చినది. తన సంకల్పము బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైంది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుడిచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండా ప్రసాదము రాధాకృష్ణమయ్య చేయుట ఏర్పాటు చేశాను.
బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక జవాబు ఇవ్వలేక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునన్న తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను. వెంటనే బాబా ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఊయల తెచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందని అందుకే ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమైను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయేది. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపకముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న రాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునన్న భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల ఉత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలహండి అను ఉత్సవము జరిపిరి. కాలహండి అనగా నల్లని కొండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కట్టి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెలతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకలను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయల విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రేంద్రు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములో అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్ర పాడ్యం నుండి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారికి అందులో పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజామునే భజనలో చేర్చుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుడిచే హరికథా కాలక్షేపం చే హరిదాసులు దొరుకుట దుర్లభముగా ఉండెను. రామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువా మాలి అను సంకీర్తనాకారుని కాకమహాజని యాదృచ్ఛికంగా కలివిట తటస్థించినది. రామనవమి నాడు సంకీర్తన చేటకు మహాజని అతనిని షిరిడీకి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతార్ జిల్లా బృహద్ సిద్ధకవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండడిచే బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథ సంకీర్తనం చేశాను. బాబా అతనికి తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయ బాధ్యతను శ్రీ దాస్గన్ మహారాజ్ దాస్గన్ మహారాజ్కు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్టల వలె
తుట్టే వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగల సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే సిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీణినే మాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వకముగా నిరాడంబరులే ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా, హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అమెరికాలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనాలు గూడినప్పటికీ ఎటువంటి అంటువ్యాధులు కాని అల్లర్లు కాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకో మంచి ఆలోచన తట్టెను. ఉత్సవం ప్రారంభించిన విధమునే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించెను. మసీదు మరమ్మతు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించారు. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్ వినియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకు ఇష్టం లేదు. కానీ భక్తులకు మనసాపతి కల్పించుకొని ఎటులనో బాబా అనుమతి సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపాన్ని పూర్తి చేసిరి. మసీదు ముందు ఉన్న జాగా చాలా చిన్నది, సౌకర్యము లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు. మరుసటి దినము ప్రాతకాలమైన బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపముతో వానిని పీకి పారవేచెడివాడు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దితుడై నాటిన ఇనుప స్తంభములను ఒక చేతితో పెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణికల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబు నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమునందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరగనున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవరి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగి బాబా భక్తులకు బాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని పక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపింపబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లను ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకు కోపం ఎట్లు వచ్చెను. ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించెను. వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణంగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలెను విషయం తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణము.